నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఎకరాకు 6000 పెట్టుబడి సాయంపై నేడు మంత్రివర్గ నిర్ణయం కౌలు రైతులకు మేలు చేసేలా కొత్త పథకానికి శ్రీకారం అగ్రి బాధితులకు పరిహారం డ్వాక్రా మహిళలకు 10000 సాయం ఉద్యోగులకు గృహవసతి డిఏ చెల్లింపుపైన నిర్ణయం ప్రపంచ ఆర్థిక సదస్సుకు దావోస్ వెళ్తున్న లోకేష్ బృందం పెట్టుబడుల కోసం ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో భేటీ హంద్రీనీవా ద్వారా చిత్తూరు జిల్లాలోకి కృష్ణా జలాల ప్రవేశం ఈ విడతలో 1.2 టీఎంసీల నీళ్లు తరలించాలని లక్ష్యం మోదీ పాలన నుంచి జనం విముక్తి కోరుకుంటున్నారు కోల్కతా ర్యాలీపై విమర్శల్ని తిప్పికొట్టిన రాహుల్ మెసడోనియా పేరు మార్పుపై గ్రీస్లో ఆగ్రహ జ్వాలలు కదం తొక్కిన 1,00,000 మంది జనం లాఠీచార్జితో చిందిన రక్తం కోటప్పకొండ వైభవాన్ని ఘనంగా చాటిన సంరంభం కొత్త అనుభూతుల్ని మిగిల్చిన 2 రోజుల వేడుక పుష్య పౌర్ణమి వేళ కుంభమేళాకు పోటెత్తనున్న జనసందోహం త్రివేణి సంగమాన లక్షల మంది పుణ్యస్నానాలకు అవకాశం